హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిక్బల్లాపూర్ బ్లాగ్. చిక్బల్లాపూర్ అంటే గుర్తొచ్చేది ఈషా ఫౌండేషన్. ఈషా ఫౌండేషన్ ఫేమస్ మాత్రం శివ టెంపుల్. అందుకని ఇంకా భక్తితో అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఎలాగో ఇంటి దగ్గర ఉన్నాను కదా, బెంగళూరు వెళ్ళాలి కాబట్టి మణికంఠ ట్రావెల్స్ అది అయితే బుక్ చేసుకున్నాను అనమాట. బస్సు ఇంటీరియర్ మాత్రం చాలా సూపర్గా ఉండింది. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ బస్సులో. చాలా అంటే చాలా బాగుండింది ఇది మాత్రం. ఎలాగో ట్రావెల్ చేసేటప్పుడు బస్సుల్లోనే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అందుకని ఈసారి కొత్తగా ఉంటుంది కదా అని మణికంఠ ట్రావెల్స్ అయితే బుక్ చేశాను. లోపల ఇంటీరియర్ మాత్రం సూపర్ ఉంది భయ. నార్మల్గా నేను వెళ్ళే బస్సుకి ఈ బస్కి చాలా డిఫరెన్స్ అనిపించింది. ఇది కొంచెం లైటింగ్ ఎఫెక్ట్కి చాలా బ్రైట్గా ఉండింది అనమాట. మొత్తం టోటల్ రెండు ఉన్నాయి, సీటర్ ఉంది, స్లీపర్ కూడా ఉంది. రెండు కంబైన్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా అనిపించింది. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఇంకా బస్సులోకి ఎంటర్ అవ్వగానే కొంచెం స్నాక్స్ ఇచ్చారు. ఫుల్గా తినేసి ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ కల్లా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాను అనమాట. డైరెక్ట్గా ఈషా ఫౌండేషన్కి ఎందుకని ముందు ఊటీకి వెళ్ళాం ఫ్రెండ్స్ అందరం. ఊటీ చూసుకొని వద్దాంలే అనుకొని రిటర్న్లో ఫస్ట్ ఊటీకి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి రీచ్ అయ్యాక ఒక కార్ మాట్లాడుకొని ఇంకా ఊటీలో ప్లేసెస్ తిరుగుదామని ఫిక్స్ అయిపోయాం. ఇంకా అక్కడి నుంచి ఇటాలియన్ గార్డెన్కి అయితే రీచ్ అయ్యాం. ఇటాలియన్ గార్డెన్ చాలా క్లీన్గా నీట్గా ఉందన్నమాట. ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలియదు కానీ మొత్తం గ్రీనరీయే, గ్యాప్ లేకుండా ఉందన్నమాట. నేను బెంగళూరులో చాలా గార్డెన్స్ చూశాను. బొటానికల్ గార్డెన్ చూశాను, లాల్బాగ్ గార్డెన్ చూశాను. వీటికి చాలా డిఫరెన్స్ అయితే ఉందనిపించింది. అది చాలా పీస్ఫుల్గా, చాలా గ్యాప్ కూడా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్కి. ఇదైతే మొత్తం గ్రీనరీతోనే ఉంది, కానీ ప్యూర్ అండ్ నీట్గా మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఇటాలియన్ గార్డెన్ ఇన్ ఊటీ. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి, చూడడానికి చాలా బాగుందన్నమాట. అక్కడి నుంచి ఇంకా చిక్బల్లాపూర్ రీచ్ అయిపోయాం. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi.
his stillness lasted for years on end. Curious onlookers melted away. Only 7 seekers remained as they could not tear themselves away from him. చిక్బలాపూర్ లైటింగ్, ఆ సాంగ్స్ బా సూపర్గా అనిపించింది అబ్బా. నైట్ వ్యూ మాత్రం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే 7:15 ఆర్ 7:30కి స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా. మీరు అంతకంటే ముందు వెళ్ళి రీచ్ అయ్యి ఆ 15 మినిట్స్ షో చూసారంటే ఆసం అంతే. చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. అందరూ మ్యాక్సిమం నైటే ప్రిఫర్ చేస్తారు. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే నైటే వెళ్ళండి. ఆ నెక్స్ట్ డే కూడా సండే కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక బీచ్కి వెళ్ళి చాలా రోజులు అయింది కదా అని ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. బీచ్కి ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు జాబ్లు వచ్చేసి సిటీలకి వెళ్ళి తిరగడం తప్ప బీచ్లకి వెళ్ళడం మానేసాం. ఇంకా బెంగళూరుకి వెళ్దాం అంటే అక్కడ మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ బీచ్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు ఇంకా తిరగడానికి కూడా. బీచెస్ అంటే నాకు గుర్తొచ్చేది మాత్రం పాండిచ్చేరి ఒకటే. ఎందుకంటే చాలా అంటే చాలా బీచ్లు ఉంటాయి. ఇప్పటికీ నేను 7-8 టైమ్స్ వెళ్ళుంటా. ఎవ్రీ టైం కొత్తగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఈసారి పాండిచ్చేరి కాదు కానీ ఇక్కడ మన ఇంటి దగ్గరే ఉన్న బీచ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. కాకపోతే అక్కడ ఒక్క షాప్ కూడా ఉండదు. వన్స్ ఎంటర్ అయ్యామంటే ముందు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్లాల్సి వస్తుంది. అదే బీచ్లో ఉన్న డిఫెక్ట్. సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల రోడ్డు వెళ్తూ ఉంటే సైడ్లు మొత్తం వాటరే ఉన్నాయి. ఇంకా బీచ్లో వాటర్ ఎలా ఉంటాయో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. మామూలుగా అయితే అంత రష్ అంత వాటర్ఫుల్గా ఉండవు అనమాట. కానీ నీట్గా క్లీన్గా ఉంటాయి. అందుకే మేము ఎప్పుడు వెళ్ళినా ఆ బీచ్కే ప్రిఫరబుల్ చేస్తాం. ఇక్కడ మాత్రం మొత్తం వాటర్తో నిండిపోయింది. ఒకటే బీచ్లకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెత్తర పనులు మాత్రం చేయబాకండి.
ఇంకా అలా ఈవినింగ్ వరకు చిల్ అయిపోయి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. సన్సెట్ కూడా చూడొచ్చు, కాకపోతే ఎందుకు లేట్ అయిపోతుంది కదా అని అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. మీరు ఎప్పుడైనా సన్సెట్ చూడాలన్నా కూడా చూడొచ్చు, కాకపోతే చాలా డేంజర్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి బీచ్లకి వెళ్ళేటప్పుడు మాత్రం. బీచెస్కి వెళ్తున్నారు అంటే మాత్రం స్విమ్మింగ్ పర్సన్ ఎవరైనా ఉంటే చాలా బెటర్, అప్పుడే చాలా జాగ్రత్తగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.